హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డైరెక్ట్. ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ పల్లీలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని 1 నిమిషం పాటు వేయించుకుని పక్కన పెట్టుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకుని ములంకాడ ముక్కలు కూడా వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కూర దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే క్యాటరింగ్ స్టైల్ ములంకాడ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.